డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్. అదేవిధంగా రిటర్న్ ఇంగ్లీష్ సంబంధించి మెయిన్ పాయింట్స్ను రూల్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ పేరిట రోజు ఒక అంశాన్ని గురించి వీడియోలు వివరిస్తున్నాను కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పోయేదేం లేదు, కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఆ మోటివేషన్తో స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్పై మరిన్ని వీడియోలు చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని ఒక్కొక్క పార్ట్ను గురించి క్లుప్తంగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాము. ప్రిపోజిషన్ అంటే విభక్తి అంటారు. ఇన్ అంటే లో, అట్ వద్ద, ఆన్ మీద, అప్ పైన, అండర్ కింద మొదలైనటువంటి అన్నింటిని కూడా ప్రిపోజిషన్స్ అంటారు. ఇవి ప్రిపోజిషన్స్ ఇంకా ఉన్నాయి. అయితే మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని 8 భాషా భాగాల్లో అంటే 8 పార్ట్స్లో ఇవి తక్కువగానే ఉంటాయి. అంటే వర్బ్స్ నౌన్స్ కంటే అంటే యాక్షన్ వర్బ్స్ అంటే వర్బ్స్లో కూడా బీ వర్బ్స్, హ్యావ్ వర్బ్స్, అదేవిధంగా మోడల్ వర్బ్స్ కంటే యాక్షన్ వర్బ్స్ నౌన్స్ ఎక్కువగా ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. అయితే ప్రిపోజిషన్స్ మాత్రం తక్కువగా ఉంటాయని గమనించండి. ఈ ప్రిపోజిషన్స్ తర్వాతి పాఠాల్లో విపులంగా మనం తెలుసుకుందాము.